ఇక కాంగ్రెస్ పార్టీల డీసీసీ ఈ స్థానిక ఎన్నికలకు ముందు ఈ 4-5 రోజుల్లోనే జిల్లా అధ్యక్షులను నియమించుకునే పనిలో పడ్డది. అంటే కొంత కంప్లీట్గా అధికారంలో ఉన్నారు కాబట్టి కంప్లీట్గా మళ్ళీ ఎలక్షన్ల వరకల్లా స్ట్రాంగ్గా ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి పనిచేస్తూ ఉన్నారు. పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలై గెలిచిన తర్వాత కొత్తలో కొంత ఒడిదుడుకులు గందరగోళం ఒక 6 నెలలు అట్లనే గడిచిపోయింది. ఆ తర్వాత 6 నెలలు ఎమ్మెల్యేలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడు, పార్టీ మీద కామెంట్ చేసుడు, ముఖ్యమంత్రి మీద కామెంట్ చేసుడు, పిసిసి చీఫ్ మీద కామెంట్ చేసుడు, మీ ఇష్టమా మా ఇష్టమా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అనేది జరిగింది. ఆ తర్వాత పార్టీ ఇన్ఛార్జ్ను తెలంగాణ ఇన్ఛార్జ్ను మార్చి మీనాక్షి నటరాజన్కు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు. వ్యవహారాల కమిటీ చైర్మన్ అనేది ఉంటుందిగా. అప్పటి నుంచి పార్టీలో కొంత క్రమశిక్షణ అలవాటు అవుతూ వస్తున్నది. ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి మీరు మీడియా ముందల కానీ, వీడియోల ముందల కానీ, కెమెరాల ముందల కానీ, సోషల్ మీడియాలో కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు అని ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఒక 2-3 మీద ఏమంటారు సస్పెన్షన్ కూడా వేసింది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల మీద. అంటే వార్నింగ్తో పాటు మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం, అవసరమైతే స్పీకర్కు కంప్లైంట్ చేస్తాం, మీ ఎమ్మెల్యే పదవి ఉండకుండా అనే రేంజ్లో కూడా కంప్లైంట్ చేశారు. సో అట్లా కొంతకాలంగా మళ్ళీ గడిచిన 6 నెలల పాటు చూస్తే మెల్లగా ఈ కామెంట్లు తగ్గిపోయినాయి, రన్నింగ్ కామెంట్లు తగ్గిపోయినాయి. ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు ఏమంటారు కొంత అదుపులో ఉంటున్నారు, నోరు అదుపులో పెట్టుకుంటారు, వాళ్ళ ప్రవర్తన కూడా అదుపులో ఉంటుంది. కామెంట్లు స్టేట్మెంట్లు ఇష్టం వచ్చినట్టు చేస్తలేరు. అంతేందుకు మంత్రులను కూడా కూర్చోబెట్టి డైరెక్ట్ క్లాస్ వీక్తున్నారు. నువ్వు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు చేస్తున్నావేంది, పాలసీల మీద ఎందుకంటే తప్పు మాట్లాడుతుందని చెప్పి కూర్చోబెట్టి ఇది చేస్తున్నారు. కొంత ఏమంటారు క్రమశిక్షణ అలవాటు అయింది. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి. ఈలోపు ఈ స్థానికంగా కాబట్టి ఆ జిల్లాలు మండలాల అధ్యక్షుల మీద టార్గెట్ చేశారు. సో వాళ్ళను కరెక్ట్ పర్సన్స్ని పార్టీలో కొన్ని ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళని ఇట్లా ఏమంటారు సంచులు మోస్తూ గప్పాలు కొడుతూ పెద్ద నాయకులకి ఏమంటారు మన బదిలీ చేసే వాళ్ళని కాకుండా పార్టీకి అంకితభావంగా పనిచేసే వాళ్ళకి ఆ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ పెట్టింది. అందులో భాగంగానే ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందే డీసీసీ జిల్లా అధ్యక్షులను నియమించుకునే పనిలో పడింది. ఒక లిస్టు తయారు చేసి ఒక్క జిల్లాకు మామూలుగా 2-3 పేర్లు వస్తాయి కాదు, 4 పేర్లు కావాలి, నాకు 8 మంది పేర్లు కావాలి. 8 మందిలో ఎవరి పనితనం ఏంది టిక్కు పెట్టుకో, ఫిల్టర్ చేయి, 4 చేయి, మళ్ళీ టిక్కు పెట్టుకో, 2 చేయి, మళ్ళీ టిక్కు పెట్టుకో, ఫైనల్గా ఒకరిని సెలెక్ట్ చేయి. అట్లా చేయడం వల్ల ఏంటంటే క్వాలిటీ కావచ్చు, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వాళ్ళ గత ట్రాక్ రికార్డ్ కావచ్చు, ఇవన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని జిల్లా అధ్యక్షులని ఎంపిక చేసేందుకు ఇది చేస్తారు. 15వ తారీఖు వరకల్లా అన్ని జిల్లాల అధ్యక్షులను అయిపోవాలి. ఎందుకంటే బీజేపీ ఇప్పటికే జిల్లా అధ్యక్షుల నియామకం అయిపోయింది. ఇక బీఆర్ఎస్ ఆ పనిలో పడతట్టుంది రేపు ఎల్లుండో. కాబట్టి కరెక్ట్గా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే టైం దగ్గర పడుతున్న టైంలో ఆ సిచ్యువేషన్లో డీసీసీ అధ్యక్షులను నియమించుకోవడం, కొంత పార్టీ నిర్మాణం గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త వచ్చిన అధ్యక్షుడు అంటే కొత్తగా బాధ్యతలపై జోష్ ఉంటుంది, హుషారుగా పనిచేస్తాడు. కొత్త మురిపేం అంటారు కదా, కొత్త మురిపేంలో మంచి హుషారుగా పనిచేస్తాడు. స్థానిక ఎన్నికలు గట్టెక్కుతాయి. అంటే మంచి స్ట్రాటజీ అనొచ్చు దీన్ని. మరి చూద్దాం ఒకసారి ఇంకో డీటెయిల్స్ ఉన్నాయి 7th పేజ్లో. కొత్త వారికి డీసీసీ బాధ్యతలు మొత్తం కొత్త వారి నియామకంతో ఉత్సాహం. అంటే ఏంటంటే కొత్తగా ఒక పదవి ఇచ్చిరంటే ఎస్ నాకు అవకాశం వచ్చింది, నేను నిరూపించుకోవాలని చెప్పేసి 10 స్థానాలు ఉన్న కాడ 8 గెలుస్తేందుకు కష్టపడతారు, 10 గెలుస్తేందుకు కష్టపడతారు. సో ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని ఇది చేసుకోవాలని చెప్పేసి ఇది చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులందరూ గత అసెంబ్లీ ఎన్నికల ముందే డీసీసీ అధ్యక్షులను పెట్టుకున్నది. రాష్ట్రంలో 14 డీసీసీలకు అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. సో నువ్వు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నావు, మళ్ళా జిల్లా పార్టీ అధ్యక్షునిగా నువ్వెందుకు? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఉత్సాహంగా పనిచేస్తారు కదా. నువ్వు ఇటు ఎమ్మెల్యే బాధ్యతలు చూసుకుంటావా నియోజకవర్గం, అటు జిల్లా పార్టీ బాధ్యతలు చూసుకుంటావా? అట్లా కాదు. కాబట్టి ఈ 14 ఎవరైతే ఉన్నారో ఈ 14 మందిని పక్కకు జరుపుతారు. పక్కకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లుగా వాళ్ళ పనులు వాళ్ళు ఉండాలి. జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొత్త వారికి అవకాశం ఇస్తే ఉత్సాహంగా పనిచేస్తారు. రాజధాని అంటే హైదరాబాద్ ఒకటి పక్కన పెట్టి మొత్తం 35 జిల్లా కమిటీలు ఉన్నాయి. 35 జిల్లా కమిటీలకు సంబంధించి హైదరాబాద్ 3 జిల్లాలుగా చేసిర్రు. డీసీసీ చైర్మన్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీళ్ళ కార్పొరేషన్ చైర్మన్లను పక్కన పెట్టి అటు వాళ్ళు డీసీసీ మీద టైం ఇవ్వలేకపోతారు,
అంటే జిల్లా పార్టీ మీద టైం ఇవ్వలేకపోతే నియోజకవర్గం టైం ఇవ్వలేకపోతారు. అటు లాసు ఇటు లాసు. సో దాని మీద దృష్టి పెట్టి కొత్త వారికి ఇది ఇచ్చేలాగా చూస్తూ ఉన్నారు. ఇది పార్టీ సిద్ధాంతాలు, పార్టీ లైను, పార్టీ కార్యక్రమాలతో పాటు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, సంక్షేమాలు, ప్రతిపక్షాలు క్రియేట్ చేస్తున్న నెగిటివిటీని తీసేసేలాగా ఈ జిల్లా అధ్యక్షులు పనిచేయాలని చెప్పి వాళ్ళకి ఒక ఎజెండా ఇస్తారు. ఎజెండా ఇచ్చి అటు పార్టీకి ఉపయోగపడాలి, ఎన్నికల్లో 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నట్టుగా, అంటే టీం ఇప్పటి వరకల్లా వాళ్ళు పనిచేస్తున్న పోతే అప్పటికల్లా గట్టిగా అవుతారు అనే ఉద్దేశంతో టార్గెట్ తోటి ఇది చేస్తూ ఉంది. సో 14 మంది డీసీసీలు ప్రభుత్వ హోదాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ మారుస్తున్నారు. ఎవరో చూద్దాం ఒకసారి. ఇక్కడ కరీంనగర్ డీసీసీ అధ్యక్షులుగా కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా నాయని రాజేందర్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామ్ ఠాకూర్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఈయన ప్రభుత్వ విప్పు, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి ఈయన ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా చిక్కుడు వంశీకృష్ణ వీళ్ళు ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ, సికింద్రాబాద్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఓరు కొక్కిరాల సురేఖ ఆమె భర్త ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి టీఎస్ఐఏసీ చైర్మన్గా ఉన్నది. వాళ్ళ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి టీఎస్ యుఎఫ్ఐడిసి చైర్మన్ అంటే కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పొడెం వీరయ్య కూడా కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఇందులో వంశీకృష్ణ, నాయని రాజేందర్ రెడ్డికి పీసీసీలో స్థానం దక్కింది. అడ్లూరి లక్ష్మణ్ మంత్రి అయ్యిండు. ఆది శ్రీనివాసు ప్రభుత్వ విప్గా ఉన్నారు. అంటే ఈయనే 4 ఈ 14 మందిని మార్చి పార్టీలో ఉండే కార్యకర్తల నుంచి ఎదిగి పార్టీలో ఉండే నాయకులకు పార్టీలో ఉన్న వాళ్ళకి జిల్లా అధ్యక్షుల డీసీసీ పదవులు అప్పచెప్తే వీళ్ళు ప్రభుత్వం పనులు వీళ్ళు చూసుకుంటారు, పార్టీ పనులు వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా ప్లాన్ చేసారు. ఇది ఏమంటారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే ఈ 2-3 రోజుల్లో ఈ డీసీసీ అధ్యక్షుల నియామకం అయిపోతుంది కాబట్టి ఇక పార్టీ ఇంకా కొంత జోష్గా పనిచేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్లో ఇంకా స్పీడ్ పెడతానికి వచ్చి డీసీసీ అధ్యక్షుల నియామకంతో రైట్. ఇది ఇట్లా ఉంటే స్వేచ్ఛలో